కడప జిల్లాలో 11 మంది వాలంటీర్లపై వేటు వేసింది ప్రభుత్వం. అయితే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఏపీలోనూ కోడ్ను కఠినంగా అమలు చేస్తుంది ఎన్నికల సంఘం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కడప ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, కడప జిల్లాలో చెప్పండి కృష్ణ. లావణ్య, కడప జిల్లాలో 11 మంది వాలంటీర్లపై వేటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏపీలో కోడ్ను కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎన్నికల సంఘము విధించింది. లావణ్య, అయితే కృష్ణ, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో పాల్గొనొద్దని కఠినంగా చెప్పినా కూడా ఎందుకు పాల్గొనే సిచ్యువేషన్ వచ్చిందంటారు? లావణ్య, ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు కూడా వైసీపీకి అండగా వాళ్ళు కూడా కొన్ని ప్రచారాలు అయితే చేశారు. అయితే ఆ ప్రచారంలో భాగంగా వాళ్ళు ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసి ప్రజల్లోకి పోవడం జరిగింది. లావణ్య, అదే విధంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కారణంగానే వాళ్ళపైన వేటు వేయడం జరిగింది. లావణ్య, అయితే కృష్ణ, అధికారుల చర్యలు నామమాత్రంగానే ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా లావణ్య, అధికారుల్లో చర్యలు అయితే నామమాత్రంగానే ఉన్నాయి. అయితే అటు వైసీపీ వాళ్ళకు ఒకలాగా చేస్తున్నారు, అదే విధంగా టీడీపీ వాళ్ళకు కూడా ఒకలా చేస్తున్నట్లు టీడీపీ నాయకులు కూడా పలు సందర్భాలలో కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసి వారిపైన చర్యలు తీసుకోకుండా అనవసరమైన వారిపైన కేసులు పెట్టడం చాలా దారుణం అనేసి ఆ యొక్క టీడీపీ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. లావణ్య, అయితే కడపలో 11 మంది వాలంటీర్లపైన వేటు వేయడం జరిగింది. ఇంకా ఏవైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఆ జిల్లాకి సంబంధించి? కడప జిల్లాలో చూస్తే పలువురు అధికారులు కూడా వైసీపీ నాయకులకి అండగా ఉన్నారని అండగా ఉంటూ వాళ్ళకి బానిసలుగా చేస్తున్నారని టీడీపీ నాయకులు కూడా వారిపైన ఆరోపణలు చేశారు. అయితే ఎన్నికల సంఘము ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో అనేది విషయం పైన వేచి ఉండాల్సింది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ లావణ్య.